హాయ్ హాయ్ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది బట్ బాగా గ్యాప్ వస్తుంది. కానీ హడావిడి ఏంటో మీకు నాకు తెలిసినట్టుగా వివరిస్తాను. ఏంటంటే మేము కొంతమందికి భోజనాలు పెడుతున్నామని చెప్పి మా ఫ్రెండ్స్ అంటే కొద్దిగా క్లోజ్గా ఉంటారు, నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు. సో ఇలాగ భోజనాలు పెడుతున్నాము, లాస్ట్ ఇయర్ కూడా పెట్టారనమాట. ఇలాగ ఇంతమంది 7 మెంబర్స్ అలా యాడ్ అయ్యాము, ఇంత పడుతుంది అన్నారు. సరే అయితే నా పేరు కూడా యాడ్ చేసి అని చెప్పాను నేను. ఇంకా కావాలంటే తర్వాత అమౌంట్ పడితే చూసుకొని చేద్దాము అన్నారు. సరే అయితే ఎంతైనా పర్వాలేదు యాడ్ చేసేయమని చెప్పాను. బట్ మేము మాత్రమే కాకుండా చాలామంది డొనేట్ చేశారు. అంటే రైస్ బ్యాగ్లని ఇంకేవైనా చాలామంది డబ్బులు కూడా ఇచ్చారు. మనకేంటంటే మనం దేవుడి భోజనాలు అనేటప్పుడు మనం అడగకపోయినా చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారనమాట. మనమైనా అంతే కదా, అలా చాలామంది ఇచ్చారు. ఇంకా ఇక్కడ వంటలు అనేవి చేస్తున్నారు. వంటలు ఏంటంటే పులిహోర, అన్నం, పప్పు చాలా వండుతున్నారు. మనమైతే ఏం కట్ చేయలేదు, ఏం కొయ్యలేదు. ఇక్కడ వండి నీరసం వస్తున్నట్టు ఉంది మా వదినాలకి. తర్వాత నా డ్యూటీ అయితే ఓన్లీ ఇదే, పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించడం. బట్ ఇందులో నేను చిన్న మిస్టేక్ చేశాను, తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. ఆ మిస్టేక్ అయితే మీరు కనిపెట్టాలి. మన డ్యూటీ అయితే ఇది ఒకటే, ఇంకేం లేదు. ఇంకా మన పని అయిపోయింది, మనం అలంకరిస్తాము. ఇంకోటి ఉంది, ఇంకా పళ్ళు అవి పెట్టడము. ఈలోగా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకో రౌండ్ వేసేద్దాం. మా పొట్టి నుంచో వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు కూర్చుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎర్లీగా స్టార్ట్ చేస్తారు వంటలు అవిను. చింతపండు వేసి పులిహార కలిపేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు. ఇక్కడ మనం డైలాగ్ వేసాము, ఆంటీని ఎవరు ఇలాంటప్పుడే సరదాగా ఉంటుంది. ఆంటీ పచ్చిమిరపకాయలు కోసి చేపెట్టేసుకున్నారు, అంతే, ఎవరు కొట్టలేదు. మమ్మల్ని బజ్జీలు వేసేస్తున్నారు. అండ్ ఈ అన్నయ్యదిను ఈ ఉదయంది పెళ్లి రోజు కూడా ఇదొక హడావిడి. అందుకే మేమందరం మంచిగా బొగ్గులు అవి ఆడిస్తున్నాం, స్వీట్లు అవి తినేసి. ఆల్మోస్ట్ వంటలు అవి కంప్లీట్ అయిపోయినట్టుగానే అప్పుడు అలా వేపేస్తున్నారు. సో నేను పళ్ళు అవి పెట్టేస్తున్నాను. కొంచెం వరకు గ్యాప్ ఇచ్చాను, అంటే ఇంకా వండినవన్నీ పెట్టాలి కాబట్టి ఇలాగ పళ్ళు అవి పెట్టేశాను. ఏవైతే పళ్ళు తీసుకొచ్చారో అవన్నీ పెట్టేశాను. ప్రమిదలు కూడా చేసాము, మామూలుగా వరిపిండి ప్రమిదలు చేసాము, అవి 4 చేశాను. మేము 7 మెంబర్స్ 9 మెంబర్స్ అన్నాం కదా, అవి రిమైండింగ్ ఇలాగ మామూలు మట్టి ప్రమిదలు పెట్టేసాము. ఇలాగ పులిహార, బూర్లు, పరమాన్నం, తర్వాత ప్రసాదం, పచ్చడి అన్నీ పెట్టి పూజని స్టార్ట్ చేసేసాము. హారతిస్తున్నారు. నెక్స్ట్ భవానీలు వచ్చారు, కాల్ కడిగాము. భవానీలు కూడా హారతి ఇచ్చేసాక లోపల భవానీలకు అనేది ఏర్పాటు చేసాము. మేము ఏవైతే వంటలన్నీ ప్రిపేర్ చేసామో వాటితో పాటు ఫ్రూట్స్ అవి పెట్టాము. కొంతమంది స్వామిలకి లోపల సరిపోక బయట పెట్టాము. బయట ఏంటంటే టేబుల్ వేసి ఆకుభోజనాలు పెట్టాము. స్వామిలకే కాదు, సివిల్ వాళ్ళకి కూడా మొత్తం అందరికీ ఒకటేలాగా, అంటే ఆకుభోజనాలని. చాలా క్రౌడ్గా ఉంది, చాలామంది జనం వచ్చారు. సండే కదా, బాగా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు బయట అయితే. ఇలాగ మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడంటే కార్తీక మాసంలోనే కాదు, మాఘమాసంలోనే కూడా చేస్తారు, కానీ కార్తీక మాసంలో చేశారు. రామ్దేవ్ పూజని 5 ఆదివారాలు 5 లక్షవారాలు చేస్తారు. స్వామివారికి ఏమేమి ఇష్టమో ఇలా పెడతారని. దీంతోపాటు బట్టలు కూడా పెడతారు చాలామంది. రామ్దేవ్ పూజ అనేది చాలామంది చేస్తారు, మేమైతే ఇప్పుడు చేయలేదు, కానీ వీళ్ళు చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు కూడా. ఇలా కంప్లీట్ అయింది.